హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చి మేము అవుటర్ ప్లాస్టింగ్ చేస్తున్నామండి. అవుటర్ అంటే బయట పక్క అండి. బయట పక్క ప్లాస్టింగ్ చేస్తున్నాము. ఇది శనివారం సాయంకాలం నుంచి పరం చేసాము. పరం చేసి ఆధారం పొద్దున వేసామండి. కంప్లీట్ చేస్తాం. వేసి ఇసుక జల్లించుకొని పాయలు వేసి వదిలేసాము. ఎందుకంటే పాయలు వెంటనే వేస్తే తెగిపోతాయండి. అవుటర్ పక్క బయట పక్క నీట్గా ఉండాలి కదండి. అందుకే మేము ఏం చేసామంటే ఆధారం పాయలు వేసి ఇసుక జల్లించేసి వస్తాము. సోమవారం ఉదయం నుంచి మొదలెట్టమని చేయడం. ఇద్దరు మేస్త్రులు, ఒక హెల్పరండి పరంజి అలాగే చేస్తూనే కూడా పరంజి కూడా ఉప్పుకొని వచ్చేస్తున్నాము. ఎందుకంటే ఆ పరంజి కన్నాలు ఉంటాయి కదా, లోపల నుంచి లీకేజ్ వచ్చేస్తాయని కూడా క్లీన్ చేసుకొని నీట్గా ఉబ్బుడుగా ఆ గోడ అంతా కూడా మేము చేసుకుని వచ్చేసాము. కిందది మెటల్ ల్యాండింగ్ కోణమండి, అది అటక్ కోణం అంటారు. అది కూడా మేము క్లియర్గా నీట్గా చేసుకుని వచ్చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి డెవలప్మెంట్ లేకుండా ఏ గోడను పట్టుకుంటే ఒక రోజు 2 రోజులు క్లియర్ చేసినట్టు చూసుకోవాలి. ఎందుకంటే చిన్న బేట వచ్చిన ఆ ఖాళీలోంచి లీకేజ్ వచ్చేస్తుందండి లోపలికి. అవుటర్ పక్క కూడా ఇప్పుడు కూడా మనం డైరెక్ట్ ఒకసారి చేసుకోవాలి. అవలేని ఎడల మళ్ళా 2వ రోజు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. కింద అయితే మాకు నాస్ట్ ఖర్చు మాత్రం లోడ్ పట్టిందండి. లోడ్ పట్టినా సరే మేము ఒంటి వేసుకుని జిగిమలు కొట్టుకొని మేము పడకుండా మొత్తం కంప్లీట్ చేస్తాము. అయితే చాలా కష్టపడి తీసామండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసిన వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. నేను మంచి మంచి వీడియోస్ పెడతానండి. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.